హాయ్ ఫ్రెండ్స్, మా బామర్ది గాడి పెళ్ళికి అయితే వెళ్తున్నాం, అందుకే రెడీ అవుతున్నాం. ఎంత బావా మా బట్టలంతా పెట్టేసిన, నీ బట్టలు ఎన్ని పెడుతున్నా? నాకేంటి బట్టలు, ఒక శాల్వాను, ఒక గోచి బట్ట ఒకటి ఎత్తుకో. ఏం బావా అట్లంటున్నావా? ఆంధ్రాకైతే వెళ్తున్నాం. మా ఊరి నుంచి అయితే ఒక 60 కిలోమీటర్లు అవుతుంది. కర్ణాటక ఆంధ్ర బార్డరు, అల్లు బార్డర్, మేము బార్డరే. ఏం తెలుసా, నిదానంగా పోయి తినేసి ఆమె ఫోటోలు తెచ్చుకున్నాం. చెప్పు, ఫోటోలు మొన్నడే పెండ్లు కోతలు పెట్టుకుంటున్నాం. నిదానంగా తీసుకున్నాం. అర్జెంట్ కూడా టెన్షన్ పెట్టుకో. ఫైనల్లీ మా బామర్ది పెళ్ళైతే చాలా ఘనంగా జరిగింది. వచ్చిన బంధుమిత్రులందరూ ఘనంగా సంబరాలు చేసుకుని అంబరాలు అంటాయి. మరియు ఫుడ్ అయితే చాలా రుచికరంగా అందరికీ బాగా నచ్చింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. బయట వస్తే ఫుల్ వర్షంలో కూడా మా ఆవిడ ఐస్ క్రీమ్ తింటుంది, చూడొచ్చు. వాన్ కురుస్తా అంటే ఐస్ క్రీమ్ తింటావా? చారుకేయడానికి లేదు కారం, మా వాడి దగ్గర ఉంది ఎటకారం. మా బామర్ది గాడి దగ్గర ఉండే అంత ఎటకారం ఎవరి దగ్గర ఉండదు. చూడొచ్చు, వాడు ఆ పెళ్లిలో కూడా ఎటకారం చేస్తున్నాడు. పెళ్లిలో ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా మా వాడు ఈ ఎటకారం మాత్రం మిస్ అవ్వడు. పిల్లలు మంచిగా పుడతారని ఏదో ఆచారం ఒకటి చేయించారు. ఇది పెళ్లికొడుకు అన్నయ్య. పెళ్ళైతే మొత్తానికి అయిపోయింది. ఇది పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో పసుపులు పెట్టే టైంలో తీసిన ఫోటో. పెళ్ళాన్ని కంట్రోల్ చేసుడు నాకు తెలుసు. ఏం చెప్తా బంగారం అమ్మా ఏందమ్మా నిమ్మకాయ మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది. రక్తపాతం గురించి మీరు ఎప్పుడైనా వినుంటారు, లేదా సినిమాల్లోనూ అక్కడ చూసుంటారు కదా. ఇదైతే పసుపుపాతం అండి. పెళ్లి కొడుకు ఇంట్లో పసుపుపాతం చూడొచ్చు. ಯಾವ రకంగా అందరూ పసుపు పూసుకున్నారు. అది తరిమి పసుపులు అయితే పూసాము. పెళ్లి కూతురు దగ్గర, పెళ్లి కొడుకు దగ్గర డ్యాన్స్ వేయించి బీభత్సంగా అయితే ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు డ్యాన్స్ ఆడారు. జీవితానికి సరిపడేంత ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ఎవ్వరు తేడా లేకుండా ప్రతి ఒక్కరు డాన్స్ ఆడారు. చూడొచ్చు. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మీరు చూసి నేర్చుకోవడానికి అయితే ఏమీ లేదు, కాకపోతే మా ఆనందాన్ని మీతో పాటు పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేశాను. చూడొచ్చు మా ఆనందం ఏ రేంజ్లో ఉంది అనేసి. ఇలాంటి డాన్స్ అయితే ಯಾವ ఫంక్షన్లో కూడా మేము వేయలేదు. మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ, ఇంతకుముందు జరిగిన పెళ్ళిళ్ళలో కావచ్చు, ఇదే ఫస్ట్ టైం మేము ఇలా పెళ్ళికి పసుపులు పూసుకునే రోజున డాన్స్ ఆడుతున్నాం. ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏదో తెలియని సంతోషం, ఆనందం. ఇంతమంది డాన్స్ ఆడుతుండగా వీళ్ళిద్దరు మాత్రం డాన్స్ ఆడాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. మేము కూడా ఆడుతాంలే బావా. వారం అయితే పెండ్లిలోనే ఉండిపోయింది. ఫుల్ ఎంజాయ్ అయితే చేసి, పిల్లోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేసి, మా ఎత్త అయితే ఇంటికి కూడా వచ్చిందిలే. 2 నెలలు ఆడే ఉండిపోయింది. మా ఎత్తుకైతే ఫుల్ మనం పెండ్లి అని ఎంజాయ్ అయితే చేస్తా ఉంది. మేము ఇట్లా ఆడుతూ ఉండే సుషి రోడ్ అంతా ఆశ్చర్యంగా అయితే చూస్తూ ఉండరు.
వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మాతనంతా చూసి. మా బాహుకైతే పుష్ప బ్రాండ్ అయితే వేసినారు కుంకుమలా, తగ్గేదేలే. వైట్ టీ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన పేరు పృథ్వీ అన్న. ఆయన్నైతే మాత్రం డాన్స్ అంతా ఆడిపించి అందరికీను. ఆయన ఉండేదాన్ని కూడా జోష్గా ఉండే, అందరూ చాలా బాగా ఆడారు. మ్యూజిక్, డ్యాన్సు, ప్రతి ఒక్కరూ డ్యాన్స్ ఆడుతూ ఒక మర్చిపోలేని సంఘటనగా మిగిలింది బామ్మర్ది పెళ్లిలో. మహేష్ బాబు పాట వచ్చేసరికి అందరికీ ఊపు వచ్చి అందరూ రన్నింగ్ చేస్తున్నారు. మా జగడమే పాటకి చూడొచ్చు, అందరూ పరిగెడుతున్నారు. పెళ్లి తర్వాత పసుపులు పెట్టుకునే ఈ క్షణం కొత్త జీవితంలో ప్రేమ, ఆనందం, సౌభాగ్యం నిండిన ఒక మొదటి అడుగు. పెళ్ళికొచ్చామా, ఒక సెల్ఫీ తీసుకున్నామా, స్టేటస్ పెట్టామా అనుకునే ఈ సమయంలో కూడాను ఆన్లైన్కి దూరంగా అందరూ చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. ఈ ఆధునిక యుగంలో కూడాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ యుగంలో కూడాను ఇంతమంది కలిసి ఒక్కచోటగా పసుపులు పెట్టుకొని పెళ్లి సందడిలో ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన ఘట్టమే. నాకు తెలిసి ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది. వీడియో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Do subscribe for Simple Sino channel. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది.